love me. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. ఓం శ్రీమాత్రే నమః. మనిషి అన్నవాడికి ఎప్పుడైనా ఏదో ఒక సందర్భంలో సందేహాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అది సహజమైనటువంటి ధర్మం. అవి ఒకసారి శరీరానికి సంబంధించిందో లేకపోతే వేరే దానికి సంబంధించినో ఉండొచ్చు. కానీ ఆధ్యాత్మికతలో జీవించే వాళ్ళకి కొన్ని సందేహాలు వస్తాయి. అవి నివృత్తి అయ్యే వరకు వాళ్ళకి నిద్రపడి చాలు. అటువంటి ధర్మ సందేహాలు రావడం వల్ల ఇంకా లోతుగా ఆధ్యాత్మిక జీవనం గురించి అధ్యయనం చేయబడుతుంది. కనుక అది ఒక రకమైనటువంటి మంచి మార్గం, శ్రేయో మార్గం. ధర్మ సందేహాలు వచ్చినప్పుడే మనం దాన్ని తీర్చుకోవడానికి పెద్దలను, గురువులను ఆశ్రయించాలి. అటువంటి ధర్మ సందేహాలన్నిటినీ ఏర్చీకూర్చి చాలా సందర్భాల్లో మీకు ఎన్నో ఎపిసోడ్లు చెప్పాను. అయినా ఈరోజు మరలా ఇంకోసారి ధర్మ సందేహాలు అనే శీర్షికతో వస్తున్నాను. మొదటిగా ప్రార్థన. తవ కృష్ణ ప్రసాదేన నయేన చ బలేన చ బుద్ధ్యా చ యద్ శార్దూల తథా విక్రమణేన చ. సరే, ఇప్పుడు మనం సందేహాలు సమాధానాలకు వెళదాం. ఆ సందేహాలు ఏంటంటే ధర్మ సందేహాలు. మొదటిది, కుటుంబంలో ఎవరైనా చనిపోతే మగాళ్ళు ఎందుకు గుండు చేస్తారో తెలుసా? ఆడవాళ్ళు చేయరు, మగవాళ్ళు ఎందుకు చేసుకోవాలి? మన హిందూ సాంప్రదాయంలో తల్లిదండ్రులు మరణిస్తే వారి సంతానం దశదిన కర్మ రోజున తప్పక శిరోముండనం, అంటే గుండుని శిరోముండనం అంటారు, చేయించుకోవాలి. ఫ్యాషన్కి పోయి ఎవరైనా గుండు చేయించుకోకపోతే రుణబంధం వీడక వారికి పితృదోషాలు వెంటాడుతాయి. ఇంటి సభ్యుల మరణానంతరం హిందూ మతంలో పాటించే ముఖ్యమైనటువంటి ఆచారాల్లో తలక్షౌరం చేయడం ఒకటి. ఈ ఆచారం నేటికి చాలా హిందూ సమాజాల్లో ఉంది సుమి. మరణానంతరం ఈ వ్రతాన్ని ఆచరించడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని చెప్తారు. చాలామందికి ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియక చేస్తుంటారు. తల్లిదండ్రుల మరణానంతరం గుండు చేసుకోవడం వెనుక ఏమేమి ఉన్నాయి కారణాలు చెప్తాను చూడండి. శుద్ధీకరణ ఆచారం నెంబర్ 1. వెంట్రుకలను తొలగించడం అనేది మగ కుటుంబ సభ్యులకు, ప్రత్యేకించి అంత్యక్రియలు చేసేవారికి శుద్ధీకరణకు సంకేతము. ఈ ప్రక్రియ సాధారణ అంత్యక్రియలను నిర్వహించడానికి శారీరకంగా మరియు మానసికంగా వారిని సిద్ధం చేస్తుంది. అలాగే అహంకారాన్ని నాశనం చేస్తుంది. ఎలా? కుటుంబంలోని మగ సభ్యులు గనక తమ అహాన్ని నాశనం చేసే చిహ్నంగా తల గొరగడం చేస్తారు. వయసైన ఇంటిలోని సభ్యుడు గనక మరణించినట్లయితే అటువంటి వారు లేకపోవడం వలన ఏర్పడినటువంటి అంతరం వారిని అహంకారానికి గురి చేస్తుంది. మరియు వారి లొంగడం, వారి అహంకార ధోరణాలను చూపించాలని ప్రపంచం వారికి గుర్తు చేస్తుంటుంది. ఎందుకంటే శిరోజాలు అనేది మనిషి యొక్క అహానికి పెట్టని కోటలు లాంటివి. వాటిని తీసేయడానికి ఎన్నో రకాలు ఆలోచిస్తుంటాడు, ఏదో మొక్కుబడి సాంప్రదాయం లేకపోతే. అవి తీయటం వెళ్ళితే అతడు శారీరకంగా, మానసికంగా ఆ యొక్క చావుని ఫేస్ చేయగలిగి ఉంటాడు, మానసికంగా తర్ఫీదై ఉంటాడు అంట కోసమే చేసేది. ఇంకా ఏమున్నాయి? దుఃఖానికి సంకేతము అన్నాడు. శిరోముండనమును చేయడం ద్వారా సంబంధిత సభ్యుల యొక్క శోక సముద్రంలో ఉన్నారని మరియు వారి కుటుంబం ఏదైనా విపత్తు సంభవించిందని ఇతరులకు తెలియజేస్తుంది ఈ శిరోముండనం యొక్క సింబల్ కదా. అందువలన ఈ ప్రపంచం యొక్క దృక్పథము వారి వారి పరిచయస్తులతో జాగ్రత్తగా వ్యవహరించడానికి
మానసికంగా వారిని సిద్ధం చేయడానికి ఉపకరిస్తుంది. ఇహ తామసిక పాత్ర. వెంట్రుకలు అనునవి తామసిక స్వభావాన్ని సూచిస్తాయి. మరియు వెంట్రుకలను తొలగించడం ప్రతీకాత్మకంగా వారిని స్వాభావిక అజ్ఞానము నుండి విముక్తి చేస్తుంది. మరియు చనిపోయిన వారు వదిలిపెట్టిన బాధ్యతలను స్వీకరించడానికి వారిని సిద్ధం చేస్తుంది. దాని తర్వాత సానుకూల శక్తి అన్నాడు. దుఃఖము ఎల్లవేళలా ప్రతికూల శక్తి, ప్రతికూల భావోద్వేగాలు, దుఃఖము మరియు విచారము యొక్క ఆధిపత్యంతో ముడిపడి ఉంటుంది. దుఃఖానికి అంత పవర్ ఉందన్నమాట. జుట్టు తొలగింపు అనున్నది వారిని మానసికంగా పైన చెప్పినటువంటి అహంకారాలకు సంబంధించిన వాటి నుంచి కొత్త జీవితానికి సిద్ధం చేస్తుంది. మరియు ఏకాగ్రత, అంకిత భావంతో చివరి కర్మలు మరియు ఇతర సంతాప ఆచారాలలో కూడా పాల్గొనడానికి సానుకూల శక్తిని నింపుతుంది. తర్వాత నిర్లిప్తతను కలిగించడానికి. సాధారణంగా దగ్గరి మరియు ప్రేమైనటువంటి వ్యక్తి మరణము ఎవరికైనా సరే మానసికంగా చాలా కలవరం పడుతుంది. ఒక వృద్ధ సభ్యుని మరణము వారు ఒకప్పుడు ఆనందించినటువంటి వృద్ధాప్య సంరక్షణ మార్గదర్శకత్వాన్ని కోల్పోయినట్లు వారు భావిస్తారు. వెంట్రుకలు తొలగించడము వారు ప్రస్తుతము నిర్లిప్తత మరియు ఉత్సాహంతో మార్పు కొరకు సిద్ధం కావాలని సదా సూచిస్తుంది. ఎప్పుడైతే మనిషి వెంట్రుకలను కలిగి ఉంటాడో, మీరు చూడండి, వెంట్రుకలు ఉన్నంత వరకు అద్భుతానే ఉండాలనిపిస్తుంది. చేస్తారే ఎట్లా అంటుంటారు. ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అక్కడ దుఃఖాన్ని బదులు ఇది ఉంటాయి. బోడిగుండు కొట్టేశారనుకోండి, నిర్లిప్తత, ఒక వైరాగ్యం అనమాట, శోకం. నువ్వు ఏడవకల్లా తల వంచినా కూడా ఏడిచినట్టు కింద లెక్క. ఆ గుండులో అంత మహిమలు బాగుండు. సరే, ఇంకా గౌరవానికి కూడా సంకేతం ఉంటుంది. అదేందో చూద్దాం. క్షురకర్మను మరణించిన వ్యక్తికి గౌరవ సూచకంగా చూస్తాను. ఆయన గౌరవ సత్యం కామెంట్. తిరుపతి పోయి రాగానే బోడిగుండు ఉప్పురాయగుండు అంటారేమో, కానీ ఎవరైనా చనిపోయినప్పుడు చేసినప్పుడు మాత్రం ఒక సింపతి వేవ్స్ మాత్రం కొట్టుకొస్తూ ఉంటుంది. చనిపోయిన వారు వారి కొరకు చాలా చేసిన తరువాత వారి కుటుంబాలను విడిచిపెట్టారు. అలాగే అనేక సంవత్సరాలు వారిని ప్రేమిస్తారు మరియు చాలా కాలం వారిని చూసుకున్నారు. అందువలన ఈ చట్టం ద్వారా వారు పొందినటువంటి గౌరవం కారణంగా వారి యొక్క ఆత్మలు అత్యధిక సంతృప్తిని పొందేలా చేయడం వారికి కృతజ్ఞతా చిహ్నంగా ఈ గుండు చేయబడుతుంది. ఇంకా నెక్స్ట్ ప్రశ్న. హిందూ సాంప్రదాయం ప్రకారముగా మహిళలు కొబ్బరికాయను ఎందుకు కొట్టకూడదు? విన్నారా? హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి శుభకార్యానికి కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం. ఏదైనా గుడికి వెళ్ళినా దేవుడిని మొక్కి కొబ్బరికాయలు కొట్టడం తెలిసిందే. అయితే కొబ్బరికాయలు మహిళలు కొట్టకూడదని అంటుంటారు. ఈ ఆచారము చాలా రోజుల నుండి వస్తుంది. ఈ మధ్యకాలంలో కొందరు మహిళలు కొబ్బరికాయలు కొట్టడం మనము చూస్తూనే ఉన్నాము. అంటే నిషేధం అంటూ ఏమి లేదు. అయినప్పటికీ మహిళలు కొబ్బరికాయలను కొట్టకూడదనేది పెద్దలు చెబుతుంటారు. పూజాది కార్యక్రమాలలో, దేవాలయాలలో మహిళలు కొబ్బరికాయలు ఎందుకు కొట్టకూడదు? దీని వెనుక అసలు అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శాస్త్రాలలో కొబ్బరికాయల ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం విష్ణువు భూమి యందు అవతరించినప్పుడు విష్ణువు తనతో పాటుగా లక్ష్మీదేవి,
కొబ్బరి చెట్టు మరియు కామధేనువును తీసుకొచ్చాట. ఇవి మనిషికి భగవంతుడు ఇచ్చినటువంటి వరం. అందుకే కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని కూడా పిలుస్తారు. కొబ్బరికాయలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు నివసిస్తారు. 3 దేవతలు ఉండటం వలన కొబ్బరికాయను స్త్రీలకు దూరంగా ఉంచుతారు. కొబ్బరికాయను విష్ణుమూర్తి భూమికి తీసుకొని వచ్చినప్పుడు దాని మీద లక్ష్మీదేవికి హక్కు ఉంటుంది. అందుకనే లక్ష్మీదేవి తప్ప కొబ్బరికాయను మరో మహిళ ముట్టకూడదని శాస్త్రవచనం. కొబ్బరికాయను విత్తనముగా పరిగణిస్తారు. స్త్రీ విత్తన రూపంలో బిడ్డను జన్మను ఇస్తుంది. కావున కొబ్బరికాయ కొట్టడము అనున్నది వారికి అశుభంగా మారుతుందని, గర్భము దాల్చడంలో సమస్యలు వస్తాయని నమ్ముతారు. వెనక చాలా కారణాలు ఉన్నాయి, మూర్ఖపు కారణాలు కాదు, సైంటిఫిక్ రీజన్స్. ఒకప్పుడు విశ్వామిత్రుడు ఇంద్రుడిపై కోపమును తెచ్చుకొని ప్రత్యేక స్వర్గాన్ని సృష్టించాడని, దీని తర్వాత కూడా మహర్షి సంతృప్తి చెందకపోవడంతో ప్రత్యేక భూమిని సృష్టించాలని నిర్ణయించుకున్నాడని, ఆ విధంగా కొబ్బరికాయను మానవ రూపంలో తీసుకున్నాడని మత విశ్వాసం. సరే, నెక్స్ట్, గుడిలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా? దాని వెనుక ఉన్నటువంటి అర్థం ఏమిటి? ఇది ప్రశ్న. సమాధానం: హిందూ సంస్కృతిలోని ప్రతి ఆచారము, సాంప్రదాయం వెనుక లోతైనటువంటి అర్థము మరియు ప్రాముఖ్యత ఉంటుంది. ఏదైనా పూజ ఆచార సమయంలో ఉపయోగించే వస్తువులు శరీరము, మనస్సు, ఆత్మ యొక్క స్వస్థత మరియు సాఫీగా నడపడంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాయి. దేవాలయాల ప్రధాన ద్వారం దగ్గర ఒక గంట ఉంచడం అనేది మనందరికీ తెలిసిందే. ఆలయంలోనికి ప్రవేశించేటప్పుడు భక్తులు గంటను మోగిస్తారు. అంటే దాని యొక్క మనస్సును మంత్రముగ్ధులను చేస్తుంది. పూజాది కార్యక్రమాలలో కూడా గంట మోగించడం చూస్తూ ఉంటాం. గంట అనున్నది మన హిందూ ఆరాధనలో ఒకానొక ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది. అదే దేవాలయాలలో అయితే దేవతలను ఆరాధించే ముందు లేదా ఇంట్లో పూజా కార్యక్రమాలు చేస్తున్న సమయంలో దేవుళ్లను ఆవాహన చేయడానికి మాత్రం సంకేతంగా గంటలను మ్రోగిస్తుంటారు, గంట కొడుతూనే ఉంటారు. ఆలయంలోనికి ప్రవేశించేటప్పుడు గంటను మోగించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకోవాలి. జ్యోతిష శాస్త్రం యొక్క ప్రకారం దేవాలయాలకు వెళ్ళినప్పుడు కొన్ని నియమాలు మనం ఇష్టం ఉన్నా లేకపోయినా పాటించాలి సుమి. అది కంపల్సరీ చేయాల్సిందే. మరి దానికి కండిషన్స్ నాట్ అప్లైడ్. జ్యోతిష శాస్త్రం యొక్క ప్రకారము దేవాలయంకి వెళ్ళినప్పుడు పాటించే నియమాల్లో ఈ గంటను మోగించడం ప్రధానంగా చెప్పదగినటువంటి అంశం. ఆలయము ప్రవేశించినటువంటి సమయంలో గంటను మ్రోగించడం ద్వారా భక్తుడి యొక్క సందేశం అనేది నేరుగా దేవునికి వెళ్ళి కోరికలు నెరవేరుతాయనేది భక్తుల యొక్క విశ్వాసం. అంటే భక్తునికి భగవంతునికి మధ్య అనుసంధానమైనది ఈ గంట కొట్టడం. తర్వాత గంటను ఆలయంలోనికి ప్రవేశించేటప్పుడు మోగిస్తే ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే శరీరములోని అనేక మూలైనటువంటి సమస్యలు తొలగిపోతాయని, మనస్సు కూడా స్వచ్ఛంగా మారుతుందని శాస్త్రాలు చెబుతూనే ఉన్నాయి. గంటను మోగించడం ఎల్లప్పుడూ సానుకూల శక్తిని, వాతావరణాన్ని సృష్టిస్తుంది.
ఇది చుట్టూ మంచి వాతావరణాన్ని తీసుకొస్తుంది, మంచి ఫలితాలను ఇస్తుంది. గంటను మోగించడం అనేది ఆలయంలోకి ప్రవేశించడానికి భగవంతుని నుండి అనుమతి పొందడం అని అర్థము. అంటే పర్మిషన్ అన్నమాట, గ్రాంటెడ్. బాగా నమ్ముతారు. ఇది మన మనస్సు యొక్క అన్ని చక్రాలను తెరవడానికి ఒక మాధ్యమమని విశ్వాసము అందరిది. ఘంటానాదము ద్వారా దేవుడు మేల్కొంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి. గంట శబ్దము దేవుళ్లను ఆకర్షిస్తుందని కూడా అంటుంటారు. నిజంగా దేవుడు మనెవరు లేపేవాళ్ళం. గంట మోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం. గంట మోగించడం వలన వచ్చే పెద్ద శబ్దము మన శరీరంలో ఉండేటువంటి 7 చక్రాలను సక్రియం చేస్తుంది. అలాగే గంట మోగించడం కూడా ఒక రకమైనటువంటి వ్యాయామం కింద తీసుకోవచ్చు. కొడుతూనే ఉంటారు. అంటే మనకు తెలియకుండా భగవంతుడి దగ్గర పోయినప్పుడు ఆయన హెల్త్ ఫిట్నెస్ కోసం ఇవన్నీ మనకి ఏర్పాటు చేసి ఉంటాడు. గంట శబ్దము మెదడు యొక్క కుడి ఎడమలో మధ్య సామరస్యాన్ని స్పష్టం చేస్తుంది. గంట శబ్దము దేవతల యొక్క సూత్రాన్ని సమర్థిస్తుంది. గంట కొట్టడం ద్వారా వచ్చేటువంటి శబ్దాలు చెడు శక్తులను మనల్ని దూరం చేస్తుంది. అలాగే ఆలయంలోకి ప్రవేశించే ముందు గంటను మోగించడం శరీరం మనస్సును శుద్ధి చేస్తుంది. అంటే వామప్ అన్నమాట. ఇప్పుడు క్రికెట్కి పోయే ముందు కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఎందుకంటే అది బ్యాట్ పట్టుకునే ముందు వామప్ లాగా. ఇది కూడా ఒక రకమైన వామప్పే. అంటే స్వచ్ఛమైన ఆత్మతో భగవంతుని ప్రార్థించడానికి కసరత్తు చేయటం ఇది. ఇక రోడ్డుపై డబ్బు దొరికితే అది అదృష్టమా లేక దురదృష్టమా? మరి వింతైన ప్రశ్న. దాదాపు ప్రతి ఒక్కరికి రోడ్డుపై వెళుతున్నప్పుడు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు డబ్బు దొరికే అవకాశం ఉంటుంది. ఏదైనా పని మీద రోడ్డుపై వెళుతున్నప్పుడు, లేదంటే స్నేహితులతో వెళుతున్నప్పుడు రోడ్డుపై కాయిన్స్ కానీ కరెన్సీ నోట్లు దొరికే సందర్భాలు చాలానే ఉన్నాయి. రోడ్డు మీద డబ్బు దొరకడం ఒక థ్రిల్లింగ్ అనుభవం. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడైనా లేనప్పుడైనా డబ్బు దొరకడం సంతోషాన్ని ఇస్తుంది. కానీ రోడ్డుపై డబ్బు దొరకడం చూసారా, అది ఆధ్యాత్మికతతో ముడిపడి ఉందని జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. డబ్బు దొరకడం ఎలాంటి అర్థాన్ని ఇస్తుందో, అలా దొరకడం అదృష్టమా లేక దురదృష్టమా ఇప్పుడే తెలుసుకుందాం. ఏంటంటే డబ్బు అదృష్టానికి సంకేతం. ధనమూలం ఇదం జగత్ కదా, అది లేకపోతే ఏమైనా జరుగుతుందా? మరి దానికి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. అయినా ఆలోచిద్దాం. ఆర్థిక వ్యవస్థలో డబ్బు కేవలం నిలువను మార్చుకోవడానికి సాధనము మాత్రమే కాదు, డబ్బు అతని అదృష్టానికి, ఐశ్వర్యానికి, శ్రేయస్సుకు ప్రధానమైనటువంటి కారణంగా భావిస్తారు. మిక్కిలి అదృష్టమైనటువంటి సంకేతంగా కూడా భావిస్తారు. యాదృచ్ఛికంగా డబ్బు దొరికిన వస్తువు అదృష్టంగా భావిస్తారు. మీ వైపు అదృష్టం ఉండనది దాని అర్థం. రోడ్డుపై దొరికితే మీకు ఏదో మంచి జరగబోతోందని అర్థం. దేవుడు మీ పట్ల దయతో ఉన్నాడని శాస్త్రాలు చెబుతున్నాయి. రోడ్డుపై డబ్బులు దొరికితే శుభవార్త వింటారని కొందరు అంటుంటారు. నాణాలు లోహముతో తయారు చేయబడతాయి. ఇది వ్యక్తిపై దైవిక శక్తి యొక్క ఆశీర్వాదములను తెస్తుందని నమ్ముతారు. అలాగే
దొరికినటువంటి డబ్బు అదృష్టాన్ని సూచిస్తుంది. అందరికీ దొరకదు కదా. దొరికినాడు కూడా అది దొరకనట్టుంటే ఎవడిగా తాగుబోతాడు దొరికితే వాడు తాగి చస్తే ఆ పాపము వీడికి కూడా వస్తుంది. వాడి పుణ్యలోకి వెళ్తాడు, వీడి పాపానికి వెళ్తాడు డబ్బు ఇచ్చినవాడు. దొరికినటువంటి డబ్బు అదృష్టాన్ని సూచిస్తుంది అంటారు. ఎక్కడైతే డబ్బు ఉంటుందో అక్కడే అదృష్టం ఉంటుంది. పైగా డబ్బుకు లోబడి దాసోహం అంటారు. డబ్బు అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. రోడ్డుపై డబ్బు దొరికితే అది అప్పటికే ఎంతోమంది చేతుల వారిలోకి వచ్చి ఉంటుందో వారి వారి అదృష్టాన్ని అది ఆకర్షించి కాముగా నిత్యం అలాగే ఉంటుంది. అలాంటి డబ్బు దొరికితే వారి అదృష్టం కూడా మీకే వచ్చేస్తుంది. దారిలో దొరికినటువంటి నాణ్యం కూడా త్వరలోనే మీ యొక్క కొత్త పనిని ప్రారంభించబోతున్నారు అనే దానికి సంకేతము. ఏ పని మీకు విజయము డబ్బు రెండింటిని సాధిస్తుందో, ఉద్యోగమును చేస్తున్నటువంటి వారైతే వారికి ప్రమోషన్ కూడా రావచ్చును. దారిలో డబ్బు దొరకడం కూడా చాలా కష్టం. అది దొరికిన వారితో దేవుడు ఉన్నాడని సూచిస్తుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఆ వ్యక్తిపై పరిపూర్ణంగా ఉందని అర్థం. ఇప్పుడు ఎంతోమంది వెళ్తారు, మరి అందరికి దొరుకుతున్నాయా? దొరకట్లేదుగా. వీడికంటే అమ్మ అనుగ్రహం. ఒక వ్యక్తి తాను నడుచుకుంటూ వెళుతున్న దారిలో డబ్బు ఉంటే అది అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతాడని నమ్ముతారు. కావుననే ఆ డబ్బును భద్రంగా ఉంచుకోవాలి. దారిలో పడినటువంటి డబ్బును గుర్తించినటువంటి వ్యక్తులు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తనకు ఉందని భావిస్తుంటారు. వాస్తవమే, ఆమె ప్రసన్నం చేసుకోవచ్చు. అందువలన వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అపార్థం తీసుకోనక్కర్లేదు. ఇంకా అకస్మాత్తుగా డబ్బు సంపాదించవచ్చును. వారు ఆ సమయంలో ఆస్తిలో పెట్టుబడి పెట్టినట్లయితే అది ప్రయోజనంగా ఉంటుంది. రోడ్డు మీద అకస్మాత్తుగా డబ్బు దొరకడానికి దేవుడి మీదైన అనంతమైనటువంటి డబ్బుని మనకి ఏదో మార్గంలో అందజేస్తూ ఉంటాడు. అంటే ఆ వ్యక్తికి అవసరమైనప్పుడు డబ్బుకి లోటు ఉండకూడదు అనేది భగవంతుని యొక్క ఉద్దేశం. ఆ సదుద్దేశాన్ని భక్తుడు కూడా గమనించాలి. పర్సు నిండా డబ్బు ఉన్నప్పుడు దారిలో వెళుతున్నప్పుడు డబ్బు దొరికితే అది మీ యొక్క జీవితంలో త్వరలో ఏదైనా మంచి జరగబోతుందని సూచిస్తుందో ఏమో. ఒక్కోసారి మన డబ్బులే పడిపోయి మనమే వెతుక్కునే స్థాయికి వస్తుంది. సో ఆ రకంగా తీసుకోవడం కూడా మన డబ్బే మనం తీసుకుందాం అనుకోవటమే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటుంటామే. ఇదే మీ పూర్వీకుల ఆస్తిని కాపాడేటువంటి అవకాశాన్ని కూడా మరి ఇస్తుందని జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. అంటే ఆర్గన్స్ డొనేషన్ కూడా కారణం అదే. ఇంకా గుడిలోకి వెళ్ళే ముందు చాలామంది మెట్లను తాకి ఎందుకు మొక్కుతారో తెలుసా? దీనికి ఒక సైన్స్ రీజన్. ఎవరైనాను ఆలయానికి లోనికి వెళ్ళే ముందు మెట్లను తాకి నమస్కరిస్తారు. అంటే లోపలికి వెళ్ళిన తరువాత గంట మోగిస్తారు. మహిళలు కొంగు సరి చేసుకుంటారు. మరికొందరైతే ఆ కొంగును నెత్తిపై కూడా వేసుకుంటారు. అకస్మాత్తుగా వారు డబ్బు సంపాదించవచ్చును. వారు ఆ సమయంలో ఆస్తిలో పెట్టుబడి పెట్టినట్లయితే అది ప్రయోజనం పొందుతుంది. రోడ్డు మీద అకస్మాత్తుగా డబ్బు దొరికితే ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గుడిలోకి వెళ్ళే ముందు మెట్లు తాకటంలో కూడా ఇలాంటి అనేకమైనటువంటి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఇవన్నీ చాలా రోజుల నుండి వస్తున్నటువంటి ఆచారమే కానీ మధ్యలో వచ్చినటువంటి నియమాలు మాత్రం కాదు.
అయినా పెద్దలను చూసి అనుసరిస్తాం. అన్నింటికంటే మొదట గుడిలోనికి వెళ్ళే ముందు నమస్కరిస్తారు. అసలు ఇలా మెట్లకు ఎందుకు నమస్కరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. గౌరవించడం. హిందూ సాంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దవారి యొక్క కాళ్ళకు నమస్కరిస్తాం. పాదాలను తాకి మొక్కుతూ ఉంటాం. అది గౌరవం ఇవ్వడము అని అర్థం. ఆలయంలోనికి ప్రవేశించేటప్పుడు మనం మెట్లకు నమస్కరించడం అంటే ఆ ఆలయంలో ఉండేటువంటి ప్రధాన దేవత అయినటువంటి ఆ విష్ణువో శివుడో ఎవరో ఒకరికి మనం మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసినట్లుగా భావన ఏర్పడుతుంది. గుడి మెట్లను తాకినప్పుడు మనలోని చెడును ఆలయం బయటే వదిలి స్వచ్ఛమైన మనసుతో లోనికి ప్రవేశిస్తుండడానికి అవకాశం. అలాగే అహం అనేది నాశనం అవుతుంది. గుడి మెట్లను తాకడం ద్వారా మనలోని అహంకారం అంతా కనుమరుగైపోతుంది. మనసులో ఇప్పుడు ఏదైనా గర్వం ఉంటే దేవుడిని పూజించడం ద్వారా వచ్చిన ఫలాలను పొందలేరు. కాబట్టి ప్రవేశద్వారం వద్ద ఉన్న మెట్లకు నమస్కరించాలని పెద్దలు సూచించారు. అలాగే నమస్కరించి మెట్లను తాకడం వలన అహంకారం నశించి మనసు తేట తెల్లమై జ్ఞానప్రాప్తి కలుగుతుంది కూడా. మరి దేవుడికి ప్రార్థించే విధానం, మనం గుడి అనే పవిత్ర స్థలంలోకి ప్రవేశించడానికి మెట్లే సహజమైనటువంటి మార్గం. అలాంటి మెట్లను తాకి నమస్కరించినప్పుడు మన కోరికలు ఏవైనా నెరవేరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చూపుతుందని నమ్ముతారు. భగవంతునితో అనుసంధానించడానికి ఇది చక్కటి మార్గము. దీని ద్వారా భగవంతుని అనుగ్రహాన్ని పొందవచ్చును. ఇహ మనస్సును అర్పించడం. ఆలయంలోకి ప్రవేశించే ముందు మెట్ల ముందు వంగి ఉండటం వలన మెట్ల పాదాలను తాకినప్పుడు అది మన అర్పించడానికి సూచిస్తుంది. గుడిలోనికి ప్రవేశించే ముందు కూడా మీ ఆత్మ, శరీరం భగవంతు నమస్కారాన్ని స్వీకరిస్తుంటాయి, అర్పించుకుంటాయి. శరణాగతి భావన అనున్నది చాలా అవసరమైనటువంటి ఒక క్రియ. శరణాగతి అంటే ఏంది? భగవంతునికి సమస్తం అర్పించడం. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అటువంటి శరణాగతి భావనని కోరికలు నెరవేర్చడానికి పూజా ఫలితాన్ని పొందాలని భగవంతుడికి సందేశాన్ని అందజేస్తుంది. ఎప్పుడైతే భగవంతుని భక్తిలో సమస్తాలను త్యాగం చేశామో అప్పుడే భగవంతుని యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా లభిస్తుంది అనడంలో సంశయము లేదు. ఆలయ మెట్లు మనకు ఏమి చెబుతున్నాయంటే, గ్రంథాల ప్రకారము ఆలయము ద్వారా ఉండేటువంటి మొదటి మెట్టు మాత్రమే ప్రధానమైన ఆలయానికి విగ్రహాలను కలుపుతుంది. విగ్రహాలను కలపటమే కాకుండా మన హిందూ దేవాలయాల పట్ల మెట్లపై దేవతలు నివసిస్తారని నమ్ముతారు మన వాళ్ళు. ఇది పూజను ప్రారంభించడానికి మొదటి గట్టిగా ఉండేటువంటి మెట్టుగా పరిగణించబడుతుంది. ఆలయంలోనికి ప్రవేశించడానికి ఇంకా ఇతర నియమాలు ఉన్నాయి. ఇంత ఆగిపోలేదు. ఇది కొబ్బరికాయ కొట్టడం ఇవే కాదు. ఆలయంలోనికి ప్రవేశించేటప్పుడు మెట్టను తాకి నమస్కరించడంతో పాటు కొన్ని నియమాలు కూడా పాటించాలని పెద్దలు తెలియజేశారు, చెప్తుంటారు. అంటే ఆలయంలోనికి చెప్పులు వేసుకోకుండా వెళ్ళరాదు. కాళ్ళు కడుక్కోవడం మనుషులే, కానీ అక్కడ ఉండేటువంటి ఆలయంలోనికి ప్రవేశించడంలో పవిత్రత కోసం కడుక్కోవాలి. గుడిలోకి వెళ్ళిన తరువాత గంట మోగించాలి. కొన్ని సాంప్రదాయాల్లో మహిళలు తమ జుట్టును కొంగుతో కప్పుకుంటారు. గుడిలోకి వెళ్ళిన తరువాత
బొట్టు పెట్టుకొని దేవుడిని ప్రార్థించడం ప్రారంభించాలి. చాలా ఆలయాలలో గర్భగుడిలోకి ప్రవేశం ఉండదు. ఒకవేళ గర్భగుడిలోకి వెళ్ళగలిగితే ఆ సమయంలో ఉతికిన బట్టలు వేసుకున్నారా లేదా నిర్ధారించుకోవాలి. దైవనామస్మరణ మంత్రపఠనం చేస్తూ ఉండాలి. గుడిలో ఉన్నంతసేపు మనసును దేవుడిపై ఉండేలా చూసుకోవాలి. మంత్రపఠనం వల్ల మన మనస్సును దేవుడిపైనే ఉంచవచ్చును అని తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదేద్రాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరాచార్య పురోగమై సర్వేశ్వ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.